తెలుగు చిత్రసీమలో తక్కువ బడ్జెట్తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగల దర్శకుల్లో మారుతి ఒకరు. కేవలం టెక్నీషియన్గా ప్రయాణం మొదలుపెట్టి నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. కెరీర్ మొదట్లో ఈ రోజుల్లో బస్టాప్ చిత్రాలతో యువత నాడిని పట్టుకోవడమే కాకుండా ట్రెండ్ సెట్టర్గా నిలిచారు మారుతి. భలే భలే మగాడివోయ్లో మతిమరుపు, మహానుభావుడిలో అతిశుభ్రం వంటి చిన్న పాయింట్స్ చుట్టూ అద్భుతమైన కామెడీని అల్లారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో తెరకెక్కించిన ది రాజాసాబ్ ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్దీ కుమార్ కథానాయకులుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న దర్శకుడు మారుతి తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, అలాగే లోకనాయకుడు కమల్ హాసన్తో కలిపి పంచతంత్రం లాంటి సినిమా తీయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు అలాంటి కథను రాసే సామర్థ్యం ఉందని, దానికి తగ్గ కంటెంట్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. ఆ సినిమా మన పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మారుతి ధీమా వ్యక్తం చేశారు. అయితే మారుతి కళ వినడానికి బాగున్నప్పటికీ ఈ భారీ కాంబినేషన్ను వెండితెరపైకి తీసుకురావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇద్దరిని కలిపి సినిమా తీయడమే ఒక సవాలైతే నలుగురిని ఏకతాటిపైకి తేవడం కత్తిమీద సాము లాంటిదే. దీనికి తోడు కమల్ హాసన్ కూడా తోడవ్వాలంటే అది మరింత క్లిష్టతరమైన విషయం. కాబట్టి మారుతి ఆశయం కేవలం ఆలోచనగానే మిగిలిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా నటీనటుల విషయం పక్కన పెడితే మారుతి లాంటి దర్శకుడు పంచతంత్రం తరహాలో ఒక వినోదాత్మక చిత్రాన్ని రూపొందిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.